హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. సో వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటున్నారా? సో డిన్నర్ రొటీన్ అనమాట. మేము డిన్నర్లో ఏం చేస్తాము ఏంటి అని చెప్పేసి నా డైలీ నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో స్టార్ట్ చేశాను. సో ఇక్కడ నేనైతే చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. సో నా పాటికి నేను చపాతీ చేస్తుంటే మా హాని పిలిచి మమ్మీ నేను ఏం చేస్తున్నాను చూడు అని చెప్పేసి చూపిస్తుంది. తను మార్కెట్కి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పుడే. సో గోంగూర తెంపుతున్నారనమాట నాకు హెల్ప్ చేయడానికి. ఏం చేస్తారు ఇదైతే మేము చపాతీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను మమ్మీ ఫుల్ పెద్ద హెల్ప్ చేసిన. ఏం చేసినావు హెల్ప్? అగా అక్కడ అన్ని నేనే ఫ్రెండ్స్. చూడండి ఎట్లా చెత్త చెత్త అయిపోయింది. అది హెల్ప్ కాదు, చెత్త చేసి పెట్టడం. సరే ఇప్పుడైతే మేము ఇవి వేస్తాం. ఏంటి అయ్యి? చపాతీ వేస్తాం. అట్లా అతుక్కుంటాయి. ఇప్పుడైతే మనం చపాతీ వేసుకుంటాం. రైట్ నిషు హాయ్. ఇగో మా చెల్ల బట్ట చెప్పాము నవ్వట్లేదు. ఫుల్ నచ్చినాయి. బయట వెళ్తుంది అదే ఎత్తుకుంటుంది సార్. ఎట్లా మళ్ళీ చెప్పు హాయ్ అని ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్తావు నిషు? అట్లా చెప్పు నిషు, ఎట్లా చెప్పు? హాయ్ గైస్ చెప్తాను. అయితే మా మమ్మీకి ఫుల్ పని అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే మా మమ్మీ కోసం అయితే హెల్ప్ చేస్తున్నాం. ఏం హెల్ప్ చేసినావు? హెల్ప్ చేస్తాను. అదే ఏం చేస్తావు? ఏం చేస్తావు? చపాతీ కాల్చుకో. అబ్బా నిజు ఏం చేస్తున్నావు? అక్క ఎట్లా అంటది? అక్క ఎట్లా అంటది? అట్లా అంటావంట నువ్వు. సో ఇంకా వాళ్ళతో ఆడుతూ పాడుతూ అయితే చపాతీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వెళ్ళి తినడమే అనమాట. సో మా హాని ఇంకా చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ తిందామా అని చెప్పేసి. లెట్స్ గో. తిను బాగుందా? ఎట్లుంది? అండ్ ఇక్కడ వాళ్ళకి నేను చపాతీలో అయితే జామ్ పెట్టించాను అనమాట. సో కర్రీ వద్దన్నారు, అందుకని చెప్పేసి నేను జామ్ పెట్టిస్తే మనీష్ అండ్ హనీ బాగుందని మమ్మీ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కర్రీతో అయితే మేబీ వాళ్ళు హాఫ్ ఆఫ్ చపాతీ ఆర్ 1 hour తినేది, బట్ జామ్తో కదా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను కూడా వాళ్ళకి పెట్టి నేను కూడా తినేసి ఆఫ్టర్ డిన్నర్ అయితే ఇట్లా కిచెన్ మొత్తం క్లీన్గా పెట్టేసుకుంటాను అనమాట. నా పాటికి నేను నా కిచెన్ నీట్గా పెట్టుకునే లోపు హాల్ మొత్తం గందరగోళంగా ఉంది. సో ఇంకా అది కూడా క్లీన్ చేసి పెట్టుకునేసరికి ఆల్మోస్ట్ నాకు ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇంకా మేము మార్కెట్కి వెళ్ళేసి వచ్చాము కదా, ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ అయితే సర్దిస్తున్నాను ఫ్రిడ్జ్లో. సో ఏంటి అంటే ఏమంటారు, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అని చెప్పేసి మా హాని చూడండి టీవీ ఆఫ్ చేసి మరీ వచ్చి వీడియో పక్కన వచ్చింది, లేదంటే హ్యాపీగా ఆ టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేది. సో అట్లా అనమాట. నేను వెజిటేబుల్స్ చదువుతుంటే మా నిషు మమ్మీ నేను చేస్తాను అని చెప్పేసి అది కూడా అందిస్తూనే ఉంది. సో అట్లా ఉంటుంది మా పిల్లలతో. సో ఇలా నైట్ పనులు చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ రేపు మేబీ నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గా లేచినా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ ట్రిక్ అయితే మా మమ్మీ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. తను ఎంత టైర్డ్లో ఉన్నా నైట్ మాత్రం కంపల్సరీ కిచెన్ అండ్ హాల్ 2 నీట్గా పెట్టుకొని పడుకుంటుంది. సో నేను తనని చూసి ఈ అలవాటు అయితే నాకు బాగా వచ్చిందనమాట. సో ఏ పని ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఒక్క పని కూడా పెట్టుకోను, కిచెన్ అండ్ హాల్ 2 నీట్గా పెట్టుకొని అప్పుడే పడుకుంటాను ఎంత లేట్ అయినా అనమాట. సో అక్కడే ఇది మా మమ్మీని చూసి నేర్చుకున్నాను. ఏం చేస్తున్నావు? తింటున్నావా? ఆ తింటారా ఎవరన్నా కామెంటుంది నీకు? ఏం కాదా మమ్మీ తినొద్దు నాన్న. దీంట్లో దీంట్లో నిషు దాంట్లో పచ్చిమిర్చి దాంట్లో
చూడు ఎట్లా వేస్తుందో. హాయ్ గాయ్స్. దీనికి అలవాటు అయిపోయింది యూట్యూబ్. హాయ్ గాయ్స్ అంటుంది. హనీ టమాటాలు వేస్తుంది. మమ్మీ పచ్చిమిరపకాయలు మమ్మీ అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. అండ్ గోంగూర కూడా తెంపేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నా స్టైల్లో స్పెషల్ గోంగూర పచ్చడి చేయబోతున్నాను అనమాట. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలోనే గోంగూర పచ్చడి అయితే రిలీజ్ చేస్తాను. అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను. మహాని వాళ్ళ ఆడుతుంది నిషు. అండ్ మహాని నేను ఎప్పుడెప్పుడు వస్తానా పడుకున్నామా అని చూస్తుంది. ఎంత లేట్ అయినా నేను పడుకునేదాకా ఇంట్లో ఎవ్వరు పడుకోరు, అదేందో అర్థం కాదనమాట. సో ఇది ఇవాళ వ్లాగ్ అనమాట. సో కిచెన్ అండ్ హాల్ నీట్గా ఉంటే మనశ్శాంతి వేరే ఉంటుంది కదా. సో ప్రశాంతంగా వెళ్ళి ఇంకా మంచి స్లీప్ వేసి ఇంకా పడుకోవడమే అనమాట. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష హనీ వ్లాగ్స్. అండ్ అంతే ఇంకా ఈ వీడియో. బై గాయ్స్.